హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. ఇదిగోండి బక్రీ పండుగ అండి. నిన్న ఇవాళ ఇదిగోండి మాకు మటన్ తీసుకొచ్చారు. ఇంటింటికి పంచిపెట్టాలి. ఇవ్వండి ముక్కలు కోసి ఇంటింటికి పంచిపెట్టాలండి. 4 సినియాలండి, రెండు పోతులు మాట అండి. ఇంత ముక్కలు కోసుకొచ్చారు కదా, ఇది ఇంటింటికి కోసి ఇంత ముక్కల కింద కోసి పంచిపెట్టాలి. ఇది కొవ్వు చూసారు ఎంత ఉందో. కొవ్వు కూడా పడేరేలా. కొవ్వు ఎంత ఉందో చూడండి. ఈ కొవ్వు చిన్న చిన్న ముక్కలు కోసి అన్నం ఉడికే దాంట్లోనే కట్టేస్తాం. ఉడికేటప్పుడు మాంసం తలకాయ లాగానే శుభ్రంగా నీట్గా కడిగేసి తలకాయ లాగానే వేస్తాను. ఇలా జాయింట్ల కింద కోసుకొస్తాను అన్నమాట. ఇవన్నీ ఇదో తలకాయ అండి, 2. ఇదేమి మేక పోతుంది ఎన్నిది. ఈ కొవ్వు చూడండి ఎంత ఉంది. ఇదంతా కొవ్వే, ఎందుకంటే పార్టీలకి ఇలా జాయింట్లుగా ఉడకబెట్టేయాలన్నమాట. పార్టీలకి చూడండి. ఏమి ఇలా కట్ చేస్తాను, చిన్న ముక్కల కింద కట్ చేస్తాను. ఇవి మా ఇంట్లోకి ఇక కొవ్వు చూసారా, ఇలా కట్ చేయాలన్నమాట. ఇవ్వండి ఇంత ముక్కల కింద కట్ చేసి ఉడికే దాంట్లో మషి అని చేస్తాను. నూనె బీరకాయలతో దాంట్లో వేస్తాను, వంటల్లో వేస్తాను అన్నమాట. ఇది ఇంత చిన్న ముక్కల కింద కోసి అన్నమాట. ఇంకా ఈ మామూలు మా ఇంట్లోకి ఇవ్వండి 2 కేజీల మాంసం డ్రై ఫ్రిడ్జ్లో కవర్లో వేసి డ్రై ఫ్రిడ్జ్లో వేస్తాను అన్నమాట. ఏమో బయటికి పంచిపెట్టే మాంసం అండి. ఇది ఇంటింటికి ఒక ముక్క పంచిపెడతాం అన్నమాట. సరే, మా కోయిట్లోనే ఇలా ఉంటాయి అన్నమాట అండి. బక్రీ పండుగ వచ్చిందంటే ఇలా మటన్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కట్ చేయాలి చిన్న ముక్కల కింద. చూసారా, చిన్న ముక్కల కింద కట్ చేస్తామన్నమాట. ఇంకోండి కోయిట్లో కష్టాలు అంటే ఇలా ఉంటాయి. కోయిట్లో పనికి వెళ్ళిన వాళ్ళకి ఏంటా అని అనుకుంటారు. ఈ కష్టాలు చూడండి. సరేనా, ఇంకా అన్నం తినలేదు కూడా. ఇప్పుడు 5 అయింది టైము. మీకు నైట్ వంటలు వండుకుంటారు. ఇప్పుడు మేము పొద్దున భోజనాలు తినలేదు. సరే అండి, మా కష్టాలు చూసి నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోవద్దండి. సరే అండి, మా వీడియో వేరే వాళ్ళకి మీరు లైక్ చేసుకుంటాం వల్ల వేరే వాళ్ళకి సెండ్ అవుతుందండి. సరేనా, ఓకే అండి, బాయ్ అండి. మీ అందరికీ బాయ్.